హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఈఆర్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్. 10 ఏళ్లలో తొలిసారిగా అధిక సంఖ్యలో భర్తీకి నిర్ణయం. దరఖాస్తులకు ఏప్రిల్ 1 వరకు గడువు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగ నియామకాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. టారిఫ్ ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో పిటిషన్లకు సక్రమంగా పరిశీలించడానికి వీలుగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా గత 10 ఏళ్ల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్, డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్మిషన్, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్, డిప్యూటీ డైరెక్టర్ లా, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీజర్స్, డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఎకనామిక్స్, డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఇంజనీరింగ్, డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్, డిప్యూటీ డైరెక్టర్ కన్జ్యూమర్ అసిస్టెంట్, అకౌంట్ ఆఫీసర్, క్యాషియర్, లైబ్రేరియన్, రిసెప్షనిస్ట్ ఒక్కో పోస్టు చొప్పున, అలాగే 2 స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 4 క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2 పర్సనల్ అసిస్టెంటు, 5 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా ఉద్యోగాలకు ఏప్రిల్ 1వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కమిషన్ కార్యదర్శి, 5వ అంతస్తు, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల నుండి 46 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, సమగ్ర నోటిఫికేషన్, అర్హత, ఎంపిక విధానం కోసం వెబ్సైట్లో చూడవచ్చు. డిఎస్సికి అర్హత లేదట. బిఎడ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల ఆవేదన. అర్హత మార్కుల్లో తేడా కొందరి బిఎడ్ అభ్యర్థులను మెగా డిఎస్సికి దూరం చేస్తుంది. బిఎడ్ కోర్సు చేయాలంటే డిగ్రీలో ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా ప్రకటించిన ప్రభుత్వం, ఆ అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీలో 40% మార్కులు సాధించి ఉండాలని మెలికి పెట్టడం ఎంతోమందిని వేదనకు గురిచేస్తుంది. ఆదిలాబాద్ పట్టణం చెందిన వ్యక్తి బిఏలో 43.5% మార్కులు రాగా పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2019-20లో బిఎడ్ పూర్తి చేశారు. ఇప్పుడు అర్హత మార్కులు 40% చేయడంతో తనలాంటి వారెందరో డిఎస్సికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. డిఎడ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులకు ఇంటర్లో 40% మార్కులు ఉన్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని సడలింపించారని ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ ఎన్నడూ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పోస్టులపై సందిగ్ధం. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపరి కార్యాచరణ మొదలు కాలేదు. 2022 డిసెంబర్లో ప్రకటన వచ్చిన నేటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వలేదు. ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనలు అందించిన కళాశాల విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా విద్యార్హతలు, ఇంటర్వ్యూ నిబంధనలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ పోస్టులకు ఇప్పటి వరకు సమగ్ర ప్రకటన జారీ కాలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 544 పోస్టులకు టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. లెక్చరర్ పోస్టులు 491, ఫిజికల్ డైరెక్టర్ 29, లైబ్రేరియన్ 24 పోస్టులు ఉన్నాయి. వీటి సమగ్ర ప్రకటన జారీకి మరిన్ని వివరాలు కావాలని కమిషన్ కోరగా కళాశాల విద్యాశాఖ జాప్యం చేసింది. లెక్చరర్ పోస్టులకు మెథడాలజీ వివరాలు ఇవ్వలేదు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, డెమో తరగతులు నిర్వహించాలి. దీనిపై స్పష్టత లేదు. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించింది. కళాశాల నుంచి వివరాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి మార్చి 20 నుంచి ఏప్రిల్ 9 వరకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ వివరాలు రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ విభాగాల్లో 53 డివిజనల్ అకౌంట్ అధికారులు గ్రేడ్ 2 పోస్టులకు 2022లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష దాదాపు 1,06,000 మంది దరఖాస్తు చేశారు. 2023 ఫిబ్రవరి 26న ఓఎంఆర్ పద్ధతిలో రాత పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంగా ఈ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతిగృహాలు, చిన్నారుల వసతిగృహాలు సూపరింటెండెంట్ కేటగిరీలో 581 పోస్టులకు ఏడాది క్రితమే 1,45,000 మంది దరఖాస్తు చేశారు. ఏడాది గడుస్తున్న ఈ పోస్టుల రాత పరీక్ష తేదీ వెల్లడించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.